హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో మందార మొక్కలకి పెస్ట్ అనేది చాలా ఎక్కువగా అటాక్ అవుతుందండి. మిల్లీ బగ్స్ చూసారు కదా, తెల్లటి పురుగులు అనమాట. ఈ మందార మొక్కలకి ఇలా అటాక్ అయినప్పుడు ఏంటంటే అవి మొక్కను చంపేస్తాయి అనమాట, మనం సరిగ్గా గమనించకపోతే కనుక. సో చూసారా ఎంత బాగా పట్టేసినాయో దీనికైతే. సో వీటిని మనం ఎలా పోగొట్టాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తారండి. అసలు ఎందుకు వస్తాయి అనే విషయం కూడా ఒకసారి అయితే మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఇవి ఎందుకు అటాక్ అవుతాయి అంటే, ఫస్ట్ ఈ మొక్కలకి బాగా ఎండ తగలాలి. సో అలా ఎండ తగలకుండా మొక్కలు దగ్గరగా ఉన్న, అంటే పక్కన మొక్కలు పెట్టుకుని ఉంటాం కదా, సో పక్కన ఉన్నా కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పక్షులు ఈ మొక్కల మీద నుంచి ఒక మొక్కని మీద నుంచి ఇంకొక మొక్క మీదకి ఎగిరేటప్పుడు కూడా ఈ పెస్ట్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి గాలి వల్ల కూడా ఇటువంటి పెస్ట్ అనేది ఈ మొక్కలకి అటాక్ అవుతూ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే మనం గమనించుకోవాలి. సో చక్కగా మనకి పూలు పూసే మొక్క పూలు తగ్గిపోయిందని కానీ, లేదంటే డల్గా అనిపిస్తుందని కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే మొక్కని ఫస్ట్ చెక్ చేయాలండి. దానికి ఏదైనా పెస్ట్ అటాక్ అయిందా లేదా ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చిగురికి కూడా ఈ పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉందండి. ఈ మిల్లీ బగ్స్ని పోగొట్టడం చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఈ పెస్ట్ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి చాలా ఈజీగా అటాక్ అవుతుందండి. అది గమనించుకోవాలి. ఫస్ట్ ఒక మొక్కకి రాగానే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే మిగతా మొక్కలు కూడా స్ప్రెడ్ అయిపోతుంది చాలా ఈజీగా. సో అలాగే ఈ పురుగులు, ఈ పెస్ట్ ఉన్నప్పుడు ఆ మొక్క మీదకి చీమలు కూడా పడుతూ ఉంటాయండి. వాటినన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈరోజు అయితే ఒక సింపుల్ టిప్తో ఈ మిల్లీ బగ్స్ని ఎలా పోగొట్టాలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. సో దానికోసం మనకు కావాల్సింది ఒక మీరా షాంపూ అయితే తీసుకున్నానండి. సో ఇందులో కుంకుడికాయలు ఉంటాయి కాబట్టి కుంకుడికాయలు, సో ఇది ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి ఈ మిల్లీ బగ్స్ పోగొట్టడానికి. సో ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దాము. సో నేనైతే ఒక 2 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. దీంతో మనం ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేయాలి. సో దానికోసం నేను గిన్నెలో ఒక 1 లీటర్ వరకు వాటర్ని అయితే, నార్మల్ వాటరేనండి, వాటర్ని అయితే తీసుకున్నాను. సో ఈ షాంపూ వచ్చేసి నాకు 1 స్పూన్ అయితే ఉంటుందండి. ఈ షాంపూ మొత్తం ఇందులోకి అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. సో 1 స్పూన్ మీరా షాంపూకి 1 లీటర్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ వాటర్లో చక్కగా ఇది మొత్తం కలిసిపోయేలాగా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలండి. ఎందు గురించి అంటే ఇది ఎక్కడ గడ్డలుగా అయితే ఉండకూడదు. చక్కగా షాంపూ మొత్తం కరిగిపోవాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, షాంపూ వేస్తారు కదా, దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా, మొక్కలకి ఏమన్నా ఇబ్బంది ఏమో అని చెప్పేసి. సో దానికోసం నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానండి. ఏంటి అంటే, మనం 1 లీటర్ వాటర్లో ఒక 1 స్పూన్ షాంపూని అయితే వేసి చక్కగా ఈ విధంగా కలిపేసామండి. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ షాంపూ అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అలాగనే మొక్కలకైతే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా షాంపూ మొత్తం కరిగిపోయిన తర్వాత మీ ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉన్నా తీసుకోండి, లేకుంటే ఇటువంటి కోలిన్ బాటిల్స్ ఉన్నా కూడా తీసుకోండి. చక్కగా ఇందులోకి యాడ్ చేసుకొని మొక్కలపైన స్ప్రే చేద్దామండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ని అసలు ఎప్పుడు స్ప్రే చేయాలి, ఏ టైంలో స్ప్రే చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడైతే అది చూద్దాము. సో ఈ లిక్విడ్ని ఎప్పుడైనా స్ప్రే చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈవినింగ్ 4 తర్వాతే స్ప్రే చేయండి. ఈ లోపు అయితే మాత్రం అస్సలు స్ప్రే చేయొద్దు. సో చూడండి, ఈ విధంగా గట్టిగా స్ప్రే చేయాలి. ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఆ విధంగా స్ప్రే చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని అక్కడక్కడ ఈ విధంగా స్ప్రే చేయండి. ఎందు గురించి నేను ఈవినింగ్ టైంలో స్ప్రే చేయమంటున్నాను అంటే కనుక, మార్నింగ్ టైంలో అయితే మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్క కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునే టైం అండి. సో మార్నింగ్ టైమ్స్లో అయితే స్ప్రే చేయకూడదు. మనం స్ప్రే చేసిన ఈ లిక్విడ్ అలాగే ఎండ ఎక్కువ తగలటం వల్ల ఏంటి అంటే మొక్క చచ్చిపోతుంది. ఈ మొగ్గ చూసారా, ఈ మొగ్గ కూడా వంకరగా వస్తుంది. ఈ పెస్ట్ అటాక్ అయినప్పుడు పువ్వులు కూడా సరిగా పుయ్యవండి, వంక టింకరగా పూస్తూ ఉంటాయన్నమాట. సో చూడండి, ఫోర్స్గా ఎక్కడైతే ఈ మిల్లీ బగ్స్ ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క కొమ్మని పట్టుకొని ఇవి స్నానం చేపించేసినట్టుగా మనం వీటిని స్ప్రే చేయాలి. మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, సో చిన్నగా స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు ఈ పెస్ట్ని గమనించుకొని కంట్రోల్ చేసేయాలండి. లేదంటే మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి పడిపోతాయి.
ఇంకా ఎక్కువ చెప్పాలంటే మనకి సాయంత్రం పూట మొక్కలకి నీళ్లు కూడా పోయొద్దండి. సాయంత్రం పూట నీళ్లు పోయటం వల్ల ఏంటంటే ఇంకా రకరకాల పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. సో కింద ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను కదా, వాటర్ ఈ విధంగా గట్టిగా స్ప్రే చేయాలి. మాకు వర్షం పడిందండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా వర్షం పడుతూనే ఉంది. అందుకనే మొక్క దగ్గర కింద ఉన్న మట్టి మొత్తం తడిసిపోయిందండి. సో ఎవరైనా అనుకోవచ్చు మొక్క దగ్గర తడిసిపోయింది, సాయంత్రం పూట నీళ్ళు పోయొద్దన్నారు కదా, మరి మీరు పోసారు అని చెప్పి అలా అనుకుంటారని ముందుగానే చెప్తున్నానండి వర్షం పడిందని. సో చూసారా, మనం ఈ విధంగా మొక్క అసలు కింద మొదల నుంచి మనకి ఆ పెస్ట్ అనేది అటాక్ అయిందా లేదా ఓన్లీ కొమ్మలకి మాత్రమేనా అని గమనించుకొని మొదల నుంచి కూడా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని గట్టిగా స్ప్రే చేయండి. స్ప్రే చేసేది ఆ ఫోర్స్కే కొన్ని కింద రాలిపోవాలి అన్నట్టుగా స్ప్రే చేయాలన్నమాట. ఇంకా నాకు మిగిలింది కదా లిక్విడ్, ఇది ఈ మొక్క ఇలా చుట్టూతా వేసేయండి. కింద ఏమైనా పడినా కూడా ఆ పెస్ట్ అనేది మొక్కకి మళ్ళీ అటాక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా కొత్తది కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసేయాలి. ఇలా 2 రోజులకు ఒకసారి పెస్ట్ ఎక్కువగా ఉంటే ట్రై చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. పెస్ట్ కంట్రోల్ గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అది న్యాచురల్ వేలో చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.